మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. టుడే మనం అనుకున్నట్లే జూన్ 14th నీట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. చాలా చేంజెస్ చూస్తున్నాం. తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, మంచి రిజల్ట్ సాధించుకున్నారు. తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ ఓకే, మంచి కాలేజీలో మీకు సీట్ వస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. కీ చూసుకున్న వెంటనే చాలామంది టెన్షన్ పడ్డారు, తక్కువ స్కోర్ వస్తుంది సార్, మాకు ఈ కాలేజ్ వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడ్డారు. ఐ థింక్ నౌ చాలామంది రిలీఫ్ అయ్యి ఉంటారు నీట్ ర్యాంక్ని చూసి, ఆల్ ఇండియా ర్యాంక్ని చూసి. నెక్స్ట్ తెలంగాణ లోకల్ ర్యాంక్ కూడా రిలీజ్ చేస్తారు, అప్పుడు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఈ రిజల్ట్ గురించి నెక్స్ట్ ఈ నీట్ నోటిఫికేషన్ రిలీజ్ దాంట్లో ఇచ్చారు, ఏ కోర్సులకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు అనేది, కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది. కొద్దిమంది పేరెంట్స్ సార్ మా అబ్బాయికి ఇలా వచ్చిందా, వేరే వాళ్ళకు ఎలా వచ్చింది అంటే కరెక్టేనా మా అబ్బాయికి వచ్చిన రిజల్ట్ అని అడుగుతున్నారు. సో అది క్లారిఫై ఇస్తాను. నెక్స్ట్ ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎంత ఎలా ఉంది కాంపిటీషన్ అనేది మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ కట్ ఆఫ్ కేటగిరీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లో 50th పర్సెంటైల్ 686 to 144 మార్క్స్. అంటే ఇది ఫస్ట్ ర్యాంక్ అనమాట, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 686. మినిమం 144 మార్క్స్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ కౌన్సిలింగ్లో మీరు ఎంటర్ కావచ్చు కౌన్సిలింగ్. ఓబీసీ వాళ్ళకి 40th పర్సెంటైల్ 143 113 మార్క్స్, 720కి ఓకే 143 to 113 మార్క్స్ వస్తే మీరు ఏమంటారు క్వాలిఫై అయినట్లు. నెక్స్ట్ ఎస్సీ 40th పర్సెంటైల్ 143 113, ఎస్టీ కూడా 40th పర్సెంటైల్ 143 to 113 మార్క్స్. అవి మార్క్స్ అనమాట. ఓకే, సో ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నీట్ ద్వారా ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చిందంటే ద రిజల్ట్ డేటా విల్ ఆల్సో బీ యూటిలైజ్డ్ ఫర్, సార్ దేనికి యూజ్ అవుతుంది అంటే బిఎస్హెచ్ నర్సింగ్ కోర్సెస్ ఇన్ అకార్డింగ్స్ with their respective eligibility criteria, other norms, BSc nursing eligible 15% quota kinda. Next, this is also used for BVSc veterinary courses and animal husbandry courses, 15% quota of VCI. అంటే మనకు ఇప్పుడు రిలీజ్ చేశారు కదా అగ్రికల్చర్ హార్టికల్చర్ అని స్టేట్ వైజ్గా. ఓకే, దాంట్లో 15% సీట్స్ నీట్ ద్వారా ఫిల్ చేస్తారని ఉంది. ఓకే, వెటర్నరీ. నెక్స్ట్ ఆల్ ఇండియా ఆయుష్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ AACCC ఇది ఏం చెప్తుందంటే BAMS, BUMS, BSMS కోర్సెస్ అండర్ NCISM and the AACCC shall also be counseling authority for all India quota with respect to BHMS under NCH. సరే, ఈ BHMS ఏంది, BAMS ఏంది, BUMS ఏంది, ఈ కోర్సెస్ గురించి మీకు MBBS కౌన్సిలింగ్, BDS కౌన్సిలింగ్ వెరీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తాను, ప్రతి పాయింట్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఓన్లీ రిజల్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ని కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే 686 to 651 ఎంతమంది ఉన్నారంటే 73 స్టూడెంట్సే ఉన్నారు, ఓన్లీ 73 స్టూడెంట్స్. 650 to 601 1259 స్టూడెంట్సే ఉన్నారు. చూడండి ఎంత చేంజ్. లాస్ట్ ఇయర్ 686 అంటే అసలు స్కోరే కాదన్నట్లు చూశారు, 600 అంటే స్కోరే కాదన్నట్లు చూశారు, 720 అంటే ఇది స్కోర్ 700+ అంటే ఈసారి చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో. 600 to 551 10,658 ఉన్నారు. జస్ట్
నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి లేదా చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు, అసలు ఎందుకు 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా ఇంత తక్కువ వచ్చింది ఏంది అనేది. కాంపిటీషన్ అండ్ కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉందో మీకు ఒక్కసారి చూస్తే కొంచెం రిలీఫ్ అవుతారని చెప్తున్నా. 500 to 550 39,521, 451 to 500 69,503 స్టూడెంట్స్ ఉన్నారు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎక్కువ ఎక్కడున్నారు అంటే 144 to 200 ఏమో 3,03,040, 201 to 250 ఏమో 1,98,346, 251 to 300 1,57,952. ఓకే, 301 to 350 1,26,935. చూడండి, 351 to 400 1,05,578, 351 to 400 1 lakh స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. 401 to 451 88,239 ఉన్నారు. 451 to 500 69,503. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సీట్స్ వస్తాయి మ్యాక్సిమం, ఇక్కడున్న వాళ్ళకు. ఓకే, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకు. ఓకే, ఇలా మీకు కేటగిరీ వైజ్గా స్టేట్ వైజ్గా వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. 50,000 ర్యాంక్కి 502 మార్క్స్. ఓకే, 50,000 మార్క్స్కి ఇలా ఉంది. 5 lakhsకి 281 మార్క్స్ ఇలా ఉంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను మీకు. కొద్దిమంది ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకు రిఫరెన్స్గా ఓకేనా, కొద్దిమంది పేరెంట్స్ మా అబ్బాయికి ఎందుకు ఇలా వచ్చింది, అందరికీ ఇలానే వచ్చిందని అడుగుతున్నారు. అందుకని కొన్ని నా బెస్ట్ స్టూడెంట్స్ని, ఎక్కువ స్కోర్ రావాల్సిన స్టూడెంట్ కూడా 700 680 రావాల్సిన స్టూడెంట్స్కి ఎలా వచ్చిందో చెప్తున్నాను. ఒక స్టూడెంట్ 573 మార్క్స్ వచ్చినాయి. 573 మార్క్స్, ర్యాంక్ ఎంత వచ్చింది 4,806. యాక్చువల్గా ఈ స్టూడెంట్ 680 700 అలా రావాల్సిన స్టూడెంట్స్ వీళ్ళు. 573కి 4,806 ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 564 మార్క్స్ వచ్చిన స్టూడెంట్, 564 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఎంత వచ్చింది 7,119 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ కూడా ఈ స్టూడెంట్ కూడా 564 కాదు, 664 680 700 వరకు రావాల్సిన స్టూడెంట్. ఫిజిక్స్ పేపర్ ప్యానిక్ చేయడం, టైం లెందీగా చాలా ప్యానిక్ అయిపోయి ఈ స్కోర్స్ ఇలా వచ్చింది. అయినా సరే ర్యాంక్ చూడండి 7,000 ఉంది 564 మార్క్స్కి. నెక్స్ట్ 562 మార్క్స్కి 7,667. ఇక్కడ కూడా ఈ స్టూడెంట్ కూడా 700 రావాల్సిన స్టూడెంట్. సో ఎగ్జామ్లో ప్యానిక్ అయ్యి స్కోర్స్ ఇలా వచ్చాయి. జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. 541 మార్క్స్కి 16,792 ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ 541కి 16,792. నెక్స్ట్ 539 మార్క్స్కి 17,943. ఓకేనా. సో చాలామందికి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఇక 700 వస్తాయి, పేరెంట్స్ అలానే ఎక్స్పెక్ట్ చేశారు, స్టూడెంట్స్ కూడా అలానే వర్క్ చేశారు. ఒక్కసారిగా నీట్ పేపర్ లెందీగా కనిపించేసరికి, ఓకే, అండ్ ఫిజిక్స్ పేపర్ లెందీగా క్వశ్చన్స్ కనిపించేసరికి పేపర్, సో ప్యానిక్ అయ్యి టైం సరిపోక ఈ స్కోర్ తగ్గింది. కొంచెం టైం దొరికినా లేకుంటే స్టూడెంట్స్ అలర్ట్గా ఉన్నా ఈ స్కోర్స్ ఖచ్చితంగా వీటికి ఇంకా 100 యాడ్ అయ్యేది, సింపుల్గా 100 మినిమం యాడ్ అయ్యేది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ చాలా అలర్ట్గా ఉండండి. పేపర్ చాలా లెందీగా వస్తే నేను ఎలా అటెంప్ట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మంచి స్కోర్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్లో. ఒక రిఫరెన్స్ కోసమని నేను ఈ స్కోర్స్ ఇచ్చాను. నెక్స్ట్ సార్, ఓకే సార్, ర్యాంక్ అయితే వచ్చింది ఫైనల్గా. ఓకే, రిజల్ట్ చూసాం, ర్యాంక్ వచ్చింది, 2 lakhs వచ్చింది, కొద్ది 1 lakh వచ్చింది, 50,000 వచ్చింది. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా సార్? మేమే డ్రాప్ ఏం తీసుకోము, కౌన్సిలింగ్లో మేము పార్టిసిపేట్ చేస్తాము, ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళిపోతాము. సో ఈ ఛానల్ మాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఫ్రమ్ మై సైడ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి, తెలుగు స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగిరీ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంత కాంపిటీషన్ ఎలా ఉంది అనేది చెప్తాను. స్టేట్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కాంపిటీషన్ ఎలా ఉంది, కాలేజెస్ ఎలా ఉన్నాయి, సీట్స్ ఎలా ఉన్నాయి, క్లియర్ పిక్చర్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి సార్, ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి అనేది, కేటగిరీ ఏ కన్వీనర్ కోటా అంటే ఏంది, బి అంటే ఏంది, కేటగిరీ బి అది ఎప్పుడు చేస్తారు, ఎన్ఆర్ఐ వీటిని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు, ఎలా సీట్స్ ఫిల్ చేస్తారు,
నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, విత్ రిఫరెన్స్ తోటి టోటల్ ఎన్టీఆర్ రూల్స్ని సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు కొంచెం ఫ్రీగా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కావచ్చు. చాలా డౌట్స్ వస్తాయండి, ఓకేనా. చాయిస్ ఫిల్లింగ్ ఎలా ఇవ్వాలి సార్ నా ర్యాంక్కి వచ్చే కాలేజే ఫస్ట్ ఇవ్వాలా, లేదా బెస్ట్ కాలేజీ ఫస్ట్ ఇవ్వాలా, ఓకే నేను సేఫ్ జోన్ కోసం ఎలా ఇవ్వాలి అని చాలామంది డౌట్ పడతారు చాయిస్ ఫిల్లింగ్కి, ఓకేనా. సో దాన్ని మీకు ఎలా ఇవ్వాలి, నేనైతే ఎలా ఇస్తాను, ఇప్పుడు నేను నీట్ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నా, పార్టిసిపేట్ చేస్తున్నా, ఇప్పుడు నేను ఎలా స్టెప్ వైజ్గా ఫాలో అవుతాను అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఛానల్లో. నెక్స్ట్ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అయినంత వరకు ఏ అప్డేట్ ఉన్నా, చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ని. సో ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎప్సెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టోరీస్ వైజ్గా, ఇంట్రెస్ట్గా. ఒక చిన్న పాయింట్ చెప్తా, ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు కదా, ఆ స్టూడెంట్ ఏదో పెద్ద కార్పొరేట్ కాలేజ్ కాదు, ఒక నార్మల్ స్కూల్, నార్మల్ +2 కాలేజ్ నుంచి రాశాడు. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎందుకు అంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు అనేది. అంటే సింపుల్ వేలా ఆ స్టూడెంట్ కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని, కానీ అతడు ప్రిపేర్ అయింది చాలా బౌండరీగా, ఓకే ఎన్సీఆర్టీ ఆ పాయింట్స్ కూడా నేను మీకు విత్ ప్రూఫ్స్తో మీకు చూపించబోతున్నాను. ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ గైడెన్స్ దొరుకుతుంది. ఓకే సో లైక్ చేయండి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఫుల్ అప్డేట్స్, నీట్, ఎప్సెట్ అండ్ జోస్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ సబ్జెక్ట్ వైజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.